నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 7వ తారీఖు 2025 గురువారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ రోజు సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం మీదకి, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వక్రంగా వృషభంలోను, శుక్రుడు సింహంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ రోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని మార్పులు, అనగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా కొన్ని మార్పులు, ప్రయాణాలు, తర్వాత ఆంతరంగిక శత్రువుల యొక్క ప్రబలం అంటే వాళ్ళు ఎక్కువగా మీ మీద రైజ్ అయ్యేటట్టుగాను సూచిస్తోంది. అయినప్పటికీ మీకు గురుగ్రహ బలం అధికంగా ఉండడం వల్ల ఈరోజు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. మీ అంతటా మీరు ఇక్కట్లు తెచ్చుకుంటేనే తప్ప ఎవరు ఈరోజు మీకు ఎటువంటి హాని చేయలేని పరిస్థితి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీరు శాంతియుతంగా వ్యవహరిస్తే విజయం సొంతమవుతుంది. దీంతో పాటు ప్రయాణ యోగం కూడా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. నూతన విషయాలు కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటారు, దానికి అనువైన సమయము. విద్యార్థులకు మెరుగైన రోజులు, వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపుని దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత అలసట ఉన్నప్పటికీ మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. కుటుంబ విషయాల్లో కొన్ని సడలింపులు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో సంతోషించదగిన అడ్జస్ట్మెంట్సే ఉంటాయి, కానీ బాధించేవైతే కాదు. సంతోషించదగిన విషయము. అయితే ఆదాయం అయితే మాత్రము ఎప్పట్లాగే ఉంటుంది. భూ వ్యవహారాలు ఏవైనా మీకు ఉంటే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత గ్రహరీత్యా, జాతకరీత్యా, గోచార రీత్యా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలలో పార్ట్నర్స్ అంటే బిజినెస్ లో పార్ట్నర్స్ కావచ్చు, లేదా ఇంట్లో దాంపత్యంలో పార్ట్నర్స్ కావచ్చు, ఏదైనా వ్యవహారాలలో ట్రాన్స్పరెన్సీగా ఉండడము అంటే పారదర్శకంగా ఉండడము, అభిప్రాయాలు షేర్ చేసుకోవడము, ముందుకి నమ్మకంగా ముందుకు వెళ్ళినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాల మీద సంతకం చేసే అవకాశాలు కూడా వస్తాయి మీకు. వాటి మీద సంతకం నిరభ్యంతరంగా చేసేసుకోవచ్చు. అయితే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ధనపరంగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా మీకు విష్ణు సంబంధిత ఆలయాలను మీ దగ్గరలో ఉన్నవి సందర్శనం చేసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది.